తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద వివాదం రాజకీయ రంగు పులుముకుంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు సంచలన ఆరోపణ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ సైతం ఘాటుగానే రియాక్ట్ అయింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణపై కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. అలాగే సీఎం ఆరోపణలకు కట్టుబడి ఉంటే వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఇదే సమయంలో ఈ వివాదంపై కోర్టు తలుపులు సైతం తట్టింది వైసీపీ. ఈ అంశం తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు. సీబీఐతో విచారణ చేయించాలని, నిజం నిగ్గు తేల్చాలని పిటిషన్లో కోరింది వైసీపీ. ఈ పిటిషన్పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక ఈ వివాదంపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ సైతం స్పందించారు. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన జగన్ లడ్డూ ప్రసాద వివాదంపై క్లారిటీ ఇచ్చారు. 100 రోజుల పాలనపై చర్చ జరగకుండా ఉండేందుకే కల్తీని వ్యవహారానికి తెరపైకి తీసుకొచ్చారని, అదంతా ఓ కట్టుకథ అని ఆయన కొట్టిపారేశారు. అయితే లడ్డూ వివాదంపై ప్రధాని మోదీ ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని తెలియడంతోనే ప్రధాని ఈ ఘటనపై స్పందించలేదని తెలుస్తోంది. అన్ని తెలుసుకున్న తర్వాతే లడ్డూ వివాదంపై మోదీ రియాక్ట్ కాలేదని, ఈ విషయంలో జగన్ కి మోదీ పరోక్షంగా మద్దతిచ్చారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అటు జగన్ సైతం దీనిపై సీబీఐ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని కోరడంతో ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తిరుమల లడ్డూ ప్రసాద వివాదంపై వైసీపీ రియాక్ట్ అయిన తీరును చూస్తుంటే ఈ ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలని వారు గట్టిగానే కోరుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇంకా చెప్పాలంటే అధికార పార్టీకి ఎక్కడా కూడా తావు ఇవ్వకుండా సీబీఐ విచారణ కోరడం, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వంటి అంశాలతో వైసీపీ సైతం దూకుడుగానే వ్యవహరిస్తోంది.